నమస్తే, వెల్కమ్ టు నేను రాత్రి. నేను పవన్. మరి ఈరోజు పాయింట్ పవన్ లో సరికొత్త బ్రేకింగ్ న్యూస్ అంటే తెలుగు రాష్ట్రాల్లో 10 చోట్ల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల నామినేషన్ దాఖలు నేడు. నామినేషన్ల పరిశీలన 13న ఉపసంహరణ. తెలుగు రాష్ట్రాల్లో 10 స్థానాలకు పోటీ లేకపోవడంతో ఏకగ్రీవం అయ్యే అవకాశం. ఇంకా తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఏపీ తెలంగాణలో 10 ఎమ్మెల్సీ స్థానాలకు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో అయితే 5 స్థానాలు, అలాగే తెలంగాణలో కూడా 5 స్థానాలకు ఎమ్మెల్సీలకు ఏకగ్రీవం అవకాశం. ఎందుకంటే ఆ పార్టీ తరపు నుంచి పోటీకి అవకాశం లేకపోలేదు, కానీ అవకాశం ఉన్నా కానీ ఎవరు ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే పార్టీలు ఏకగ్రీవం చేస్తున్నాం ఆయా పార్టీ అభ్యర్థులను. ఇంకా తెలంగాణలో చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ 5 స్థానాలకు 3 కాంగ్రెస్ నుంచి, 1 బీఆర్ఎస్ నుంచి, అలాగే ఇంకోటి సిపిఐ నుంచి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురునైతే కన్ఫర్మ్ చేశారు. ఒకరు విజయశాంతి గారు, ఇంకా 2 అద్దంకి దయాకర్ గారు, అలాగే 3వ శంకర్ నాయక్ గారు. అలాగే సిపిఎం పార్టీ నుంచి నెల్లికంట సత్యం గారిని ఏకగ్రీవం చేసేసారు ఆల్రెడీ. ఇంకా బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్. ఇంకా ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల నామినేషన్లు మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే ఉద్యమకారులకు పెద్దపీట వేశారు. ఎవరైతే తెలంగాణ ఉద్యమం వారి యొక్క గొంతుని గాని వినిపించారో, ఉద్యమంలో పాల్గొని ప్రజల తరఫున ఉన్నారో వారికి ఉద్యమకారులకు సరైన న్యాయం జరిగింది. అద్దంకి దయాకర్ గారు మాట్లాడుకుంటే వాక్చాతుర్యం, తన ఎదురుగా మాట్లాడంటే భయపడాలి. ఇంకా మన విజయశాంతి గారు రామలమ్మ గురించి ఎందుకు తెలిసిందే, ద ఫైర్ ఫైటర్ అనమాట. ఎవరికి భయపడేది లేదు, ఎవరికి తలొగ్గేది లేదు. ఇక ఎమ్మెల్సీగా వీళ్ళందరూ ఏకగ్రీవం అయినాడు దాదాపుగా. ఒకవేళ ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీగా విజయశాంతి గారు క్యాబినెట్ లోకి వెళ్తే ఖచ్చితంగా హోంమంత్రి ఈ అవకాశాలతో స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణలో హోంమంత్రిగా ఎవరు లేరు. గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పరిపాలన కూడా హోంమంత్రిగా సబితా ఇంద్రారెడ్డి కేటాయించారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక హోంమంత్రిగా అయితే ఇంకెవరు క్యాబినెట్ లో చేపట్టలేదు. ఎమ్మెల్సీగా విజయశాంతి గారిని కన్ఫర్మ్ అయినట్టే. క్యాబినెట్ లోకి వెళ్తే మాత్రం హోంమంత్రిగా విజయశాంతి గారు ఖచ్చితంగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు లేకపోలేదు. ఇక అద్దంకి దయాకర్ గారు తెలంగాణ ఉద్యమకారుడు, అలాగే శంకర్ నాయక్ గారు ఉద్యమకారుడే. ప్రస్తుతం ఎమ్మెల్సీలకు గతంలో ఉన్న పాలకులు, ఇప్పుడున్న పాలకులు చేసిన ఏకైక న్యాయం ఏంటంటే ఉద్యమకారులకు ఇప్పుడు పెద్దపీట వేశారు ఎమ్మెల్సీలో. ఇక చూసుకుంటే దాసోజు శ్రవణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గతం నుంచి ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఇప్పుడు ఉద్యమకారుడు అంటే గతంలో తెలంగాణ తరఫున పోరాటం చేసి గళాన్ని వినిపించి కొన్నిసార్లు జైలు కూడా వెళ్ళొచ్చారు. అలాంటి దాసోజు శ్రవణ్ గారికి బీఆర్ఎస్ తరఫున ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలో ఛాన్స్ దొరికింది. మరి తెలంగాణలో 5 చోట్ల స్థానాలకు, అలాగే ఏపీలో కూడా 5 చోట్ల స్థానాలకు కూడా కేటాయించడం, అక్కడ కూడా పోటీ లేదు. అలాగే టీడీపీ నుంచి 3 జనసేన నుంచి 2 కూటమి ప్రభుత్వం కాబట్టి అక్కడక్కడ కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఆల్రెడీ ఏపీలో కూడా కన్ఫర్మ్ చేశారు. ఇంకా ఎక్కడ పోటీ లేదు. తెలుగు రాష్ట్రాల్లో 10 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఎక్కడ పోటీ లేదు. అందుకనే ఏకగ్రీవం ప్రకటించేశారు. 13న నామినేషన్లో పరిశీలిస్తారు. ఎవరైనా వెనక్కి తీసుకుంటే ఉపసంహరించుకుంటే 13న ఉపసంహరణ తీసుకోవాలి. లేకపోతే అందరినీ వీళ్ళ యొక్క ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచి 3 విజయశాంతి గారు, అలాగే అద్దంకి దయాకర్ గారు, శంకర్ నాయక్ గారు, అలాగే సిపిఎం నుంచి నెల్లికంటి సత్యం గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ గారు ఏకగ్రీవం మాక్సిమం కన్ఫర్మ్ అయిపోయినట్టు. ఇక ప్రాజెక్టులకు బడ్జెట్ లో పరిమిత నిధులు, అందుకే కేంద్ర సాయం కోరుతున్నాం. మోడీ ఇచ్చిన హామీ మేరకు నిధులు అడుగుతున్నాం. 39 సార్లు కాకుండా 99 సార్లు ఢిల్లీ వెళ్తాం. అవసరమైతే ఢిల్లీలో ధర్నాకైనా వెనకాడం. మూసికి నిధులు తెస్తే కిషన్ రెడ్డికి సన్మానం. మీడియా చిట్చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో బడ్జెట్ అంటే ముఖ్యంగా తెలంగాణలో బడ్జెట్ అనేది కొరకరాని కొయ్యిగా మారిపోయింది. ఏం చేయాలి కానీ బడ్జెట్ రావట్లేదు. బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తాయి? ఎంత మాత్రం ప్రజల కడతల పన్నులు, కేంద్రం నుంచి సహాయం కూడా కావాలి కదా. గతంలో బీఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడు కూడా కేంద్రం నుంచి ఎలాంటి సహాయం లేదు. ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మెట్రో, జాతీయ రహదారులు అంటే సెంట్రల్ వైజ్ చూసుకోవాలి. అవి కూడా కొన్నిసార్లు బీజేపీ ప్రభుత్వమే వాటిని ఏర్పాటు దిశగా తీసుకెళ్ళింది. ఇప్పుడు తెలంగాణలో బడ్జెట్ అనేది కొరకరానికి కొయ్యిగా మారిపోయింది. ప్రాజెక్టుల బడ్జెట్ లో పరిమిత నిధులు, ఎక్కడ నిధులు లేవు. ఎందుకంటే ప్రభుత్వం చేసిన అప్పులకు ఇంట్రెస్ట్ కట్టడం ఎక్కువైపోయింది. తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, గతంలో ఎంపీలు ఉన్నారు, ప్రస్తుతం ఉన్నారు, ఇప్పుడు కేబినెట్ మంత్రులు కూడా ఉన్నారు. కానీ బీజేపీ నుంచి
ఎటువంటి సహాయాన్ని తెలంగాణకు అందించలేకపోతున్నారు. ఎందుకు? బీజేపీ వాళ్ళు రాజకీయం చేయడానికి తెలంగాణ కావాలి, కానీ తెలంగాణని అభివృద్ధి చేయడానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చే సత్తా మాత్రం ఏ ఒక్క మాజీ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, అలాగే కేంద్ర మంత్రులు కానీ లేదు. మరి ఈరోజు తెలంగాణలో పాలిటిక్స్ చేయడానికి బీజేపీ వాళ్ళకు మతపరమైన కులపైన రాజకీయాలు చేస్తూ, కానీ తెలంగాణలో అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి ఏ ఒక్క ధైర్యం చేయట్లేదు. కేంద్రం నుంచి బడ్జెట్ తీసుకురండి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి ఓపెన్ సవాల్ చేస్తున్నారు. కేంద్రం నుంచి తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు తెస్తే సన్మానం చేస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఇక కొంచెం చిత్తశుద్ధ పనిచేయండి. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. తెలంగాణలో బీజేపీ లీడర్లు కేంద్రం దగ్గరికి వెళ్ళి మా స్టేట్ కు బడ్జెట్ కేటాయించింది. బడ్జెట్ కేటాయిస్తే తెలంగాణలో కూడా బీజేపీ ఏర్పాటు అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే సహాయం తీసుకోండి, సహాయం పొందండి. ఇవేమి చేయకుండా తెలంగాణ రాజకీయం చేస్తా ఉంటే ప్రజలు ఊరుకోరు కదా. డీలిమిటేషన్ పై డిఎంకే నిరసన, పార్లమెంట్ ఆందోళన. ఇంకా మిలియన్ మార్చుకు నేటితో 14 ఏళ్ళు నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్న కేటీఆర్, హరీష్ రావు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో మిలియన్ మార్చ్ అనేది ఒక కీలక ఘట్టం. తెలంగాణ ఉద్యమం ముందు, ఉద్యమం తర్వాత మాట్లాడుకుంటే ఈ మిలియన్ మార్చ్, లక్షలాది గొంతులను కలిపిన ఈ మిలియన్ మార్చ్ ని తెలంగాణ ఏర్పాటు అవ్వడానికి ముఖ్య కారణం మిలియన్ మార్చ్. ఎంతో మంది విద్యార్థులు, ఎంతో మంది కళాకారులు, ఎంతో మంది ఉద్యోగులు ఈ మిలియన్ మార్చ్ లో పాల్గొని తెలంగాణ మలి దశ గొంతుక వినిపించి కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించింది మిలియన్ మార్చ్. మా తెలంగాణ ఏర్పాటు మాకు కావాలి, లేకపోతే ఇలాంటి మిలియన్ మార్చ్లు ఇంకో 10 సార్లు కాదు 100 సార్లు చేస్తామని తెలంగాణ గడ్డ నుండి మొదలైన మిలియన్ మార్చ్ కేంద్ర మెడల్ నుంచి తెలంగాణ సాధించింది. అంటే ఈ మిలియన్ మార్చ్ కి నేటితో 14 ఏళ్ళు. ఆనాటి పరిస్థితుల్ని కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు గుర్తు చేసుకుంటారు. 14 ఏళ్ల కింద మన పడ్డ కష్టం ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతుంది. ఆ రోజు పడ్డ కష్టం ఇప్పుడు మర్చిపోయాం. ఎందుకంటే ఆ రోజు పడ్డ కష్టం అంత ఇంత కాదు. చావు దాకెళ్ళి కొట్లాడి తెలంగాణ కేసీఆర్ గారు సాధించారు. అలాంటి కేసీఆర్ గారి కళ తెలంగాణ సాధించడంలో ఈ మిలియన్ మార్చ్ అనేది కీలక ఘట్టం. ఎప్పుడైతే మిలియన్ మార్చ్ ద్వారా లక్షలాది గొంతుకలు ఏకమై హైదరాబాద్ ట్యాంక్బండ్ పరిసరాల్లో ఒకరి అడుగులో ఒకరు అడుగేసుకుని వెళ్ళి ఈ మిలియన్ మార్చిని లక్షలాదిగా జనగొంతుకై కలిసి మిలియన్ మార్చ్ లో పాల్గొన్నారు. నేటితో 14 ఏళ్ళు పూర్తయిపోయింది. తెలంగాణ విజయంలో కీలక ఘట్టం ఏదని చెప్పుకుంటుంది మిలియన్ మార్చి. తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం అబద్ధాల పాలనతో సాగించలేం. ఫార్ములా కేసులో మళ్ళీ నోటీసులు వచ్చే అవకాశం. కేటీఆర్ గారు తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని ఖరాఖండిగా చెప్పేస్తారు. ఎందుకంటే గతంలో 1.5 సంవత్సరాల క్రితం జరిగిన ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే గెలిచిన వారందరూ అధికార దాహంతో వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి చెందడానికో లేకపోతే వారి యొక్క ఆస్తులను ఉన్న పరంగా కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మనం గెలిచామో బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టేసి అధికార దాహంతో అధికార పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. మరి ఆ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు సరైన న్యాయం దక్కుతుందంటే అది కూడా లేదు. ఇటు వీళ్ళు రానివ్వట్లేదు, అటు వాళ్ళు రానివ్వట్లేదు. అందుకే ఎవరైతే జంపింగ్ పాల్పడ్డారో పార్టీ మారి హైకోర్టులో పిటిషన్ దాఖలు కేసు నడుస్తుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా శిక్షలు వేయాలి, అవసరమైతే శాశ్వత రాజకీయ సమాధి చేయాలనే దిశగా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఇంకా వీరు ఎమ్మెల్యేల జీవితం ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎందుకంటే ఒకవేళ తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తే వీళ్ళు మళ్ళీ గెలుస్తారో లేదో తెలియదు. ఖచ్చితంగా అయితే 10 మందిపై వేటు పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా స్పష్టంగా కనబడుతుంది. పార్టీ మారితే ఖచ్చితంగా రాజకీయ వేటు పడాలి, పదవి పోవాలి, శాశ్వత రాజకీయ సమాధి చేయాలి అలాంటి వాళ్ళని. అందుకే కేటీఆర్ గారు అంటున్నారు 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారో అలా హైకోర్టులో కేసు నడుస్తుంది. ఖచ్చితంగా గెలిచిన పార్టీలో వాళ్ళకి ఎలాగో స్థానం లేదు, కాంగ్రెస్ పార్టీలో కూడా దగ్గర రానిట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ గెలిచే అవకాశం అయితే లేదు. ఎందుకంటే జనాలు నమ్మే పరిస్థితి లేరు. అందుకే కేటీఆర్ గారు ఖచ్చితంగా చెప్తున్నారు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన వేటు పడే అవకాశం స్పష్టంగా ఉంది. అందుకే తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి. ఈ ఉప ఎన్నికలు అంటేనే గెలిచిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ నుంచి ఎవరైతే పారిపోయారో జంప్ అయ్యారో భయపడుతున్నారు. ఏమి చేయలేని ఇటు ఉన్న పార్టీని అడుక్కోలే, వీడు పోయిన పార్టీని కూడా అర్జించలేమన్న దిశగా మారిపోయింది. వాళ్ళ రాజకీయ భవిష్యత్తును వారే సమాధి చేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు. ఇంకా
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ రథసారథి, తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ ఉద్యమ తోటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు అసెంబ్లీ వేదికగానే. మీ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా ఎవరెవరు వచ్చి చెప్తే మాట్లాడుతామనే దిశగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటల్లో దాటవేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈసారికి అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తొలి రోజు ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ హాజరవుతారని చెప్పారు. అయితే బడ్జెట్ ప్రసంగంలో కేసీఆర్ పాల్గొంటారని వెల్లడించారు. ఇంకా చూసుకున్నట్లయితే తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ పులి టైగర్ కేసీఆర్ గారు అడుగెట్టబోతున్నారు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు, అందుకని 9.5 సంవత్సరాలు తెలంగాణలో పచ్చగా నడిపిన నాయకుడు, అలాంటి నాయకుడు అసెంబ్లీ వేదికగా చర్చలో పాల్గొంటే అసెంబ్లీ సమావేశాలు కూడా సినిమా స్టోరీ లాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. జనాలు కూడా టీవీని అతుక్కుపోయి చూస్తున్నారు. ఈ మధ్య సినిమాల కంటే రాజకీయ నాయకుల ప్రసంగాలకే జనాలు బాగా అలవాటు పడిపోయారు. పరస్పరం దాడి చేసుకోవడం, పరస్పరం మాటలతో యుద్ధం చేసుకోవడం, అసెంబ్లీ అనేది ఒక యుద్ధ వాతావరణాన్ని కొనసాగిస్తుంది. అసెంబ్లీలో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది ఈ మధ్య. ఎందుకంటే నాయకుల మాటల దాడులు, ఎదురు దాడులు, ఎవరు మాట్లాడినా కానీ పర్సనల్గా మాట్లాడలే కానీ నాయకత్వ పరంగా, పార్టీ పరంగా, బహిరంగంగానే కాదు పరోక్షంగా తిట్టుకుంటున్నా, అవసరమైతే దాడులు కూడా తెగబడుతున్నారు బయట తెలియకుండా. మరి ఈసారి అసెంబ్లీ సమావేశాలకైతే బీఆర్ఎస్ టైగర్ కేసీఆర్ గారు హాజరవబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఖచ్చితంగా హాజరవ్వాలి. తెలంగాణకు ఏం కావాలి, ఎందుకంటే 9.5 సంవత్సరాలు తెలంగాణ నడిపిన రథసారథి ఆయన అనుభవాన్ని కూడా కొంత పంచుకుంటే తెలంగాణ మరో అభివృద్ధి దిశగా వెళ్తుంది. ఇప్పుడున్న పాలకులకు కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే ఉంది.